రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక గిరిజనులను బీఆర్ఎస్ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. గిరిజనులకి అన్యాయం జరుగుతోందని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత 10 ఏళ్లలో గిరిజనులపై జరిగిన దాడులు కేటీఆర్ కు కనిపించడం లేదన్నారు. గిరిజనుల పోడు భూములు బీఆర్ఎస్ హయాంలోనే గుంజుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత బెల్లే నాయక్. ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకా మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు ఒక అహంకారపూరితమైనటువంటి భాషలో మాట్లాడుతున్నటువంటి తీరును కూడా నేను గమనిస్తా ఉన్నాను. అయితే భూములు పోతున్నటువంటి క్రమంలో ప్రజల్లో అసంతృప్తి, అసహనం, బాధ ఉండడం సహజమైనటువంటి ప్రక్రియ. ఆ బాధను అధిగమించి వాళ్లకు నష్టపరిహారాన్ని వాళ్లను గౌరవంగా తప్పుకునేటటువంటి పద్ధతిలో ఇచ్చేటటువంటి క్రమాన్ని ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ ప్రజల అసంతృప్తిని, అసహనాన్ని ప్రతిపక్ష పార్టీ తన రాజకీయాల కోసం వాడుకోవాలని చూడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పైగా ఆ వాడుకోవాలని రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్నటువంటి పార్టీని దాన్ని సమర్థించుకోవడం, కుట్రలకు పాల్పడడం, అధికారుల మీద దాడులు చేయించడం, అది గిరిజనుల మీదకి నెట్టడం, బాధితుల్ని మరింత బాధితులుగా చేసేటటువంటి ప్రక్రియను తమ నీచమైనటువంటి రాజకీయ క్రీడ కోసం వాడుకోవడం అనేది క్షమించరానటువంటి నేరం. స్థానికంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి నరేందర్ రెడ్డి గారు కేటీఆర్తో కలిసి కొంతమంది తమ టీఆర్ఎస్ కార్యకర్తల్ని అసంతృప్తిగా ఉన్నటువంటి ప్రజల మధ్యకు చొప్పించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళను ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నటువంటి విధానం చూసి తెలంగాణ సమాజం నివ్వరబోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా మంది మీద కేసులు పెడుతున్నారనేటటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి రాజకీయ కుట్రలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోండి, కానీ అమాయక ప్రజల మీద ఎటువంటి కేసులు పెట్టడానికి వీల్లేదని చెప్పి నేను అధికారులను, ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతా ఉన్నాను. కేటీఆర్ గారు మరి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, లంబాడీలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో వారిని ఎస్టీ ఎస్సీ కమిషన్ తీసుకెళ్తానటువంటి చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో, నిజంగానే లంబాడీల పైన కేటీఆర్కు ప్రేమ ఉండి ఉంటే గతంలో జరిగినటువంటి హుజూర్నగర్లో జరిగిన సంఘటన పైన కానీ, అదేవిధంగా అచ్చంపేట జరిగిన సంఘటన పైన కానీ, అదేవిధంగా ఖమ్మంలో జరిగినటువంటి లంబాడీలపై జరిగిన దాడులపైన కానీ, వీటన్నిటిపైన ఆనాడు ఎస్టీ ఎస్సీ కమిషన్ తీసుకెళ్ళి ఉంటే అందరం కూడా సంతోషించేవాళ్ళం. కానీ ఇవాళ కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ లంబాడీలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నావు. లంబాడీలు నిన్ను నమ్మేటువంటి పరిస్థితులు లేరు. 10 సంవత్సరాల్లో మీరు మా జాతికి చేసినంత ద్రోహం ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతకుముందు ఎవరు కూడా చేయలేదు. అయినా అక్కడ జరిగేటువంటి అభివృద్ధి మీకు కనబడట్లేదు. కేవలం లంబాడీలను రెచ్చగొట్టి వాళ్ళ అమాయకత్వాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదైతే వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకనే కేటీఆర్ ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకొని నీ రాజకీయ లబ్ధి కోసం లంబాడీని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని మానుకోవాలి. తప్పకుండా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు లంబాడీలకు అండగా ఉంటాడు.